Hey guys, welcome to a Girl in Tech YouTube channel. If you really like my content, please like, share, and subscribe. If you want to suggest some more videos, please comment below. So let's get into video. Top 1 college in Hyderabad, IIT Hyderabad, Indian Institute of Technology, which was located in Sangareddy. ఇందులో మనం ప్లేస్ అవ్వాలంటే జేఈ అడ్వాన్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేసి ఉండాలి. ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ బై ఎంసెట్ ఆర్ ఈసెట్. సో పక్క మనం మెయిన్స్ అండ్ అడ్వాన్స్ క్లియర్ చేస్తేనే ఇందులో మనకి సీట్ వస్తుంది. అండ్ టాప్ 2 కాలేజ్ ఇన్ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ గచ్చిబౌలి. సో నా ప్రకారంగా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాజ్ ఫార్ బెటర్ దెన్ ఐఐటి హైదరాబాద్. ఎందుకంటే ప్లేస్మెంట్స్లోను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లోను ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాజ్ టూ గుడ్. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే 5 వేస్ ఉంటదనమాట. ఫస్ట్ వే వచ్చేసి దాసా మోడ్. పీపుల్ హూ ఆర్ స్టడీడ్ ఇన్ అబ్రాడ్ అయ్యుండి వాళ్ళు ఇక్కడికొచ్చి ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే దాసా త్రూ వెళ్ళొచ్చు. అండ్ సెకండ్ వే వచ్చేసి లేటరల్ ఎంట్రీ. లైక్ నార్మల్‌గా మన కాలేజెస్‌లో అయితే ఎట్లొస్తారు, సెకండ్ ఇయర్‌కొస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే టోటల్లీ డిఫరెంట్. వాళ్ళు వేరే ఒక కాలేజ్‌లో జాయిన్ అయ్యుండి వాళ్ళకి ఆ కాలేజ్ నచ్చక, లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ నచ్చక ఈ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు లేటరల్ ఎంట్రీ త్రూ రావచ్చు. బట్ ఇక్కడ కూడా సమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటది. లైక్ అబోవ్ 90% స్కోర్ వచ్చుండాలి. అబోవ్ 85% స్కోర్ వచ్చుండాలనేది ఉంటదిక్కడ. అండ్ థర్డ్ వే వచ్చేసి జేఈఈ మెయిన్స్. పీపుల్ హూ ఆర్ సెక్యూర్డ్ అబోవ్ 99 పర్సెంటైల్ అనమాట. అట్లాంటి వాళ్ళకు జేఈఈ మెయిన్స్ త్రూ రావచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యూజీఈ, విచ్ మీన్స్ అండర్ గ్రాడ్యుయేషన్ ఒక టెస్ట్ ఉంటది. సో ఆ టెస్ట్ ద్వారా ఇక్కడేంటంటే కంపారిటివ్‌లీ లెస్ సీట్స్ ఉంటాయనమాట. సో దీనికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. సో రేర్‌గా వస్తాయి ఇక్కడ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బాట్ ఛానల్. అంటే ఏంటంటే ఇది రీసెంట్‌గా పెట్టారు. ఎవరైతే ఐపీలో గుడ్ స్కోర్ చేసుంటారో అబోవ్ 950 స్కోర్ చేసుంటారో అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఇందులో ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వచ్చు. టాప్ 3 కాలేజ్ ఇన్ హైదరాబాద్, జేఎన్‌టీయూహెచ్, విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ కేబీహెచ్‌పీ. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇందులో 8 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటొచ్చేసి జగిత్యాల్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిరిసిల్ల, సుల్తాన్‌పూర్, వనపర్తి, మహబూబాబాద్, ఖమ్మం. సో మనం ఒక జేఎన్‌టీయూ పెట్టుకోబోయి ఇంకో జేఎన్‌టీయూ వస్తే టోటల్లీ స్మాష్. అందుకోసమే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జేఎన్‌టీయూహెచ్ విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఇది మనకి ఈ కోడ్ కావాలంటే ఎంసెట్ కోడ్ కావాలంటే గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి వస్తది. సో వేరే జేఎన్‌టీయూహెచ్ పెట్టుకోబోయి ఈ జేఎన్‌టీయూ వస్తే మాత్రం ఏం చేయలేం. అండ్ ఎందుకు నేను ఇక్కడ ర్యాంకింగ్ కట్ ఆఫ్ చెప్పట్లేదు అంటే ఇట్ మే వ్యారీస్ బికాస్ ఆఫ్ జెండర్, కేటగిరీ, బ్రాంచ్ వైస్. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌గ్రౌండ్ అయితే నీకు ఎంత ర్యాంక్ వచ్చినా, ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా సరే నీకు ఏ కాలేజ్ అయినా సరే వస్తది. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ బీసీ ఆర్ సమ్ ఓసీ కేటగిరీ అయితే నీకు కొంచెం సమ్ స్పెసిఫిక్ ర్యాంక్ రావాలనమాట ఈ కాలేజ్‌లో రావాలంటే. అండ్ బ్రాంచ్ వైస్ కూడా ఉంటది. లైక్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఉండాలి అనేది. అండ్ జెండర్ వైస్‌గా మనం చూసుకుంటే ఫీమేల్‌కి ఒక ర్యాంకింగ్ ఉంటది. మేల్‌కి ఒక ర్యాంకింగ్ ఉంటది. సో అందుకోసమే నేను ఇక్కడ ర్యాంకింగ్ కట్ ఆఫ్ చెప్పట్లేదు. నేను ఈ ర్యాంకింగ్ కట్ ఆఫ్‌కి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో అక్కడ మనం టోటల్లీ చూసేద్దాం. టాప్ 4 కాలేజ్ ఇన్ హైదరాబాద్, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, విచ్ వాస్ లొకేటెడ్ ఇన్ బాచుపల్లి. దీనికెందుకు నేను టాప్ 4 ప్లేస్ ఇచ్చాను అంటే ప్లేస్‌మెంట్స్‌లో ఇట్ వాస్ టూ గుడ్. అండ్ ఇక్కడ అందరూ ప్లేస్ అవుతారు. యెస్ ఇట్ వాస్ స్ట్రిక్ట్ బట్ అందరికి ప్లేస్‌మెంట్స్ రావాలి. అందరూ ప్లేస్ అవుతారు కాబట్టి నేను దీనికి టాప్ 4థ్ ఇచ్చాను. అండ్ 10% ఆఫ్ సీట్స్ అనేది ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కింద తీసుకుంటారు. రిమైనింగ్ 90% ఆఫ్ సీట్స్ అనేవి మెరిట్ ర్యాంక్ ద్వారా తీసుకుంటారనమాట. సో ఈ వీఎన్ఆర్ విజేఐటీ అనేది అఫిలియేటెడ్ టు ది జేఎన్‌టీయూహెచ్. టాప్ 5th కాలేజ్ ఇన్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ తార్నాక. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా అనేది ఉండదు. ఎంసెట్ ర్యాంక్‌తో జాయిన్ అవ్వాలి. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 20 ఎల్‌పీఏ. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 ఎల్‌పీఏ. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్‌మెంట్స్ వాస్ గుడ్ ఎనఫ్. టాప్ 6th కాలేజ్ ఇన్ హైదరాబాద్, సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విచ్ వాస్ లొకేటెడ్ ఇన్ గండిపేట్. ఇట్ ఈస్ అన్ అటానమస్ కాలేజ్ విచ్ ఈస్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బావుంటాయి. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1,40,000. అండ్ సిబిఐటీలో ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎన్ని కంపెనీస్ విజిట్ అయ్యాయి అనేది సైడ్‌కి పెడతాను చూసేయండి. టాప్ 7 కాలేజ్ ఇన్ హైదరాబాద్, బీవీఆర్ఐటీ, బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ నర్సాపూర్. బీవీఆర్ఐటీ అఫిలియేటెడ్ విత్ జేఎన్‌టీయూహెచ్. 70% ఆఫ్ సీట్స్ ఏమో మెరిట్ ర్యాంక్ వాళ్ళకిస్తారు. 30% ఆఫ్ సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కోటాకిస్తారు. మిగిలిన 10% ఆఫ్ సీట్స్ ఏమో ఈసెట్ వాళ్ళకిస్తారు. ఈ ఇందులో బీవీఆర్ఐటీ ఉమెన్స్ కూడా ఉంటుంది. దాని ఎంసెట్ కోడ్ వచ్చేసేమో బీవీఆర్‌డబ్ల్యూ. ఇదనేది అటానమస్ కాదు, జేఎన్‌టీయూ. అండ్ బీవీఆర్ఐటీ నర్సాపూర్ అనేది అటానమస్. అండ్ దాని ఎంసెట్ కోడ్ వచ్చేసి బీవీఆర్‌ఐ. అండ్ బీవీఆర్ఐటీ ఫీ స్ట్రక్చర్ వాజ్ 1,35,000. అండ్ ఉమెన్స్ కాలేజెస్‌లో టాప్ 3 కాలేజ్ వచ్చేసి బీవీఆర్ఐటీ ఉమెన్స్, నారాయణమ్మ, మల్లారెడ్డి ఉమెన్స్. దీస్ 3 ఆర్ బెస్ట్ ఫర్ ఉమెన్స్. ఈ బీవీఆర్ఐటీకి ఎన్ని కంపెనీస్ విజిట్ అయ్యాయో లిస్ట్ పెడతాను చూసేయండి.
Top 8 college in Hyderabad. Gokaraju Rangaraju Institute of Engineering and Technology, which was located in Bachpalli, Nizampet Road. It was under JNTUH. ఇక్కడ నేను ఎంసెట్ ర్యాంక్ కట్ ఆఫ్ లిస్ట్ పెడతాను చూసేయండి. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1,30,000 అండ్ ప్లేస్మెంట్ వైజ్ అండ్ ఓవరాల్గా గోకరాజు రంగరాజు వాస్ గుడ్. టాప్ 9th కాలేజ్ ఇన్ హైదరాబాద్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్స్. ఇందులోనే టాప్ 10th కాలేజ్ కూడా ఉంటుంది. ఈ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్స్లో టోటల్ 4 క్యాంపస్ ఉంటాయి. ఫస్ట్ క్యాంపస్ వచ్చేసి సిఎంఆర్ సెట్, సెకండ్ క్యాంపస్ వచ్చేసి సిఎంఆర్ టెక్నికల్, థర్డ్ క్యాంపస్ వచ్చేసి సిఎంఆర్ ఐటీ, ఫోర్త్ క్యాంపస్ వచ్చేసి సిఎంఆర్ ఈసీ. అండ్ ప్లేస్మెంట్ వైజ్గా ఈవెంట్ వైజ్గా ఈ 4 క్యాంపస్ అనేవి గుడ్ ఎనఫ్. అండ్ ఈ 4 క్యాంపస్ స్టూడెంట్స్ అందరికీ డ్రైవ్ ఒక దగ్గరనే కండక్ట్ చేస్తారు, అది సెంట్రల్ ఆడిటోరియంలో. సో ఈ 4 క్యాంపస్కి కొన్ని కామన్ డ్రైవ్స్ ఉంటాయి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తారు. మేబీ ఒక 5% హై ఛాన్స్ టు సిఎంఆర్ సెట్, 3% హై ఛాన్స్ టు సిఎంఆర్ టెక్నికల్. ఇలా ఫస్ట్ క్యాంపస్ సెకండ్ క్యాంపస్ ప్రయారిటీ వైజ్గా ఇస్తారు. అండ్ బట్ సిఎంఆర్ సెట్ అనేది ఫస్ట్ క్యాంపస్ కాబట్టి ఎక్స్ట్రా కొన్ని డ్రైవ్స్ జరగవచ్చు, సెకండ్ క్యాంపస్ టెక్నికల్ కాబట్టి ఎక్స్ట్రా కొన్ని డ్రైవ్స్ జరగవచ్చు. ఇలా ప్రయారిటీ వైజ్గా కొన్ని డ్రైవ్స్ అనేవి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. బట్ అందరికీ ఓవరాల్గా ఈక్వల్ డ్రైవ్స్ జరుగుతాయి. ఈ 4 క్యాంపస్కి ఏ కంపెనీస్ విజిట్ అయ్యాయో లిస్ట్ పెడతాను చూసేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.